రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న పిల్లలు, అలాగే నిరుపేదలు, ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఓబీసీ సబ్బండ కులాల పిల్లలు కూడా అందరూ చదవాలి, ఎంతో ఎత్తుకెదగాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ఎంతో అంటే మేలు చేయి పౌష్టిక ఆహారాన్ని పెడుతూ, అలాగే మధ్యాహ్న భోజన పథకంలో అంత బాగా చూస్తూ నాణ్యమైన విద్యను అందించాలని కూడా ఒక సంకల్ప బలంతో ముందుకు సాగుతున్న భారతదేశం లాంటి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏ విధమైన పరిస్థితి ఉంది, మరి ఎలాంటి విద్య అందుతుందని కూడా మనం తెలుసుకుందాం. మరి ప్రభుత్వ బడులు రోజు ప్రత్యేకంగా కనుమరుగైపోతున్నాయి, స్కూళ్ళు పాఠశాలలు అని చెప్పేసి ఉపాధ్యాయుల కొరత ఉంది, అలాగే ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు అని చెప్పేసి మనం నిత్యం చూస్తుంటున్నాం కదా. మరి అలాంటి నిత్యంలో మరి ఎక్కడ ఉంది నిర్లక్ష్యం, ఎలాంటి లోపం ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రభుత్వ విద్య అనేది ఏ విధంగా ఉంది, మళ్ళీ ఉపాధ్యాయుల కొరత, అలాగే ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక ప్రత్యేకంగా పిల్లలు కూడా బాధపడుతున్నారని కూడా ఆ సమస్యలు నిరంతరం కూడా వస్తున్నాయి, నిత్యం కూడా కనబడుతున్నాయి. అసలు విద్యా బోధన చేసే గురువుల పిల్లలు అసలు ఎక్కడ చదువుతున్నట్టు, మరి నిరుపేద పిల్లలకు విద్యా బోధన చేస్తున్నటువంటి గురువుల పిల్లలు అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? ఉపాధ్యాయులు అది స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, గురుకుల కావచ్చు, హాస్టల్ కానివ్వండి, కస్తూర్బా కానివ్వండి, బీసీఎస్ఎల్, ఎస్టీఎస్ఎల్, గురుకుల, ఏ స్కూల్ అయినా, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఎక్కడైనా ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా, గత ప్రభుత్వం అయినా ప్రభుత్వ స్కూళ్ళల్లో అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈ టీచర్స్ ప్రతి స్కూల్లో విద్యకు సంబంధించిన దానిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ బాబు కానీ, వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించి చదివించాలి. ఎందుకు? ఆ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివించినప్పుడే వాళ్ళకి పట్టుదల పెరుగుతుంది, గ్రిప్ పెరుగుతుంది. అందరు పిల్లల్లాగా కలిసి ఉంటారు, వాళ్ళ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనార్టీ అందరు కలిసి ఉంటారు కాబట్టి అందరు పిల్లలకు ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది. విద్య అందరికీ సమానంగా అందుతుంది, ఫుడ్ సమానంగా అందుతుంది. ప్రభుత్వము బట్టలు ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, ఇంకేమి ఇవ్వాలి? ప్రభుత్వం ఎన్ని చేస్తున్నప్పుడు ఒక జిల్లా స్థాయి అధికారి దీన్ని గుర్తించాలి. ఎందుకు? విద్య ఎక్కడ లోపం జరుగుతుంది, ఎన్నో గురుకులాల్లో, హాస్టళ్లలో, ఇంకెక్కడెక్కడో ఫుడ్ పాయిజన్, ఇదిట్లా అదట్లా అని ఎప్పుడు పేపర్లా దానిలో గొడవలు అల్లాలు చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికి కారణం ఏంది అని అంటే, ఎవరైతే అజమాయిషి ఈ టీచర్స్ ఉన్నారో, బట్ టోటల్ టీచర్స్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించి చదివించినప్పుడే ఈ అందరికి క్షేమం కోరిన వాళ్ళు అవుతారు, అందరు బాగుంటారు, అందరికి చదువు సరైన విద్య అందుతుంది, అందరికి ఫుడ్ సరిగా అందుతుంది, అందరికి బట్టలు సరిగా అందుతుంది. ఈ లోపాలు కూడా జరగవు. ఏది ఈ ఫుడ్ పాయిజన్ అని కానీ, ఇంకా ఇది లేదు అది లేదు మాకు అది కావాలి. టీచర్ల కొరత ఒకవైపు అంటుంది, ఒకవేళ విద్యార్థుల కొరత, విద్యార్థులు లేని టీచర్లు ఎందుకని ఒకటి అంటుంది. ఇక్కడ విద్యార్థులు లేని నిజమే కావచ్చు, టీచర్లు లేని నిజమే కావచ్చు. కానీ ఎవరండి ఈ ప్రభుత్వ టీచర్ల స్కూల్ లేవా, కాలేజీలు లేవా, వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు లేవా, ప్రైవేట్ కాలేజీలు లేవా? మరి ఎక్కడ చదువుతున్నారు వీళ్ళంతా? ప్రైవేట్. మరి ఎవరు ప్రోత్సహిస్తుండ్రు? ప్రభుత్వ ఉద్యోగస్తులే కదా, ప్రభుత్వ టీచర్సే కదా ప్రోత్సహించేది. వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళే పెడుతురు కదా, తండ్రి పేరు మీద, తాత పేరు మీద, భార్య పేరు మీద స్కూళ్ళు పెట్టి, కాలేజీలు పెట్టి నడిపిస్తారు కదా. అందుకు బాధ్యులు ఎవరు? అది ప్రభుత్వము. అంటే ఒక జిల్లా ఉన్నత స్థాయి అంటే జిల్లా గౌరవ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ జరిగినప్పుడు ఈ వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రభుత్వము, ఈ ప్రజాప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేసి ఏ సబ్జెక్ట్ అయితే ఉందో, విద్యార్థులు లేరనే సబ్జెక్టు కావచ్చు, టీచర్లు లేరనేది కావచ్చు, ఫుడ్ పాయిజన్ అనేది కావచ్చు, ప్రతి విషయం వాళ్ళ బాబు కానీ కూతురు కానీ అందరూ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించి చదివించినప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం ఇది పరిడవిల్లుతుంది. చాలా సంతోషించదగ్గ విషయం, చాలా హర్షించదగ్గ విషయం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.